హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 6 ఫిబ్రవరి 2024 అంటే మంగళవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు మంగళవారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే మండే అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఎక్కువగా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ రోజు అంటే ట్యూస్డే మార్నింగ్ టైము ఒక పాజిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ మూవ్మెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి పాజిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకు దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ మార్కెట్ మూవ్మెంట్ అనేది గ్రీన్ మార్క్స్కి రెడ్ మార్క్స్కి మధ్యలో కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉండే రోజుగా మనం ఈ మంగళవారాన్ని చెప్పుకోవచ్చు. అంటే ఒక హై వోలటైల్ డేని మనం స్టాక్ మార్కెట్ కోసం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యి సో ఆ మిక్స్డ్ ట్రెండ్ మూవ్మెంట్ అనేది గ్రీన్ పాయింట్స్కి రెడ్ పాయింట్స్కి మధ్యలో కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉండే రోజుగా మనం ఈ మంగళవారాన్ని చెప్పుకోవచ్చు. నిఫ్టీ ఐటీ మాత్రం నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్ స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఫుట్వేర్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే సర్వీసెస్ ఓరియంటెడ్గా పనిచేసే కంపెనీల స్టాక్స్, ముఖ్యంగా ఫార్మా డెలివరీ సర్వీసెస్ కంపెనీల స్టాక్స్, అలాగే ఎడ్యుకేషనల్ సర్వీసెస్, కొరియర్ సర్వీసెస్, ఫుడ్ డెలివరీ సర్వీసెస్ వీటన్నిటి స్టాక్స్ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని తయారు చేసే కంపెనీల స్టాక్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని తయారు చేసే కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ కూడా చాలా వరకు గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా పిఎస్యూ బ్యాంక్స్, గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ కూడా అవి పవర్ అండ్ ఎనర్జీ స్టాక్స్, సిమెంట్స్ కంపెనీల స్టాక్స్, అలాగే ట్రాన్స్పోర్ట్ బేస్డ్గా పనిచేసే కంపెనీల స్టాక్స్ అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్, లాజిస్టిక్ సప్లైస్ వీటి స్టాక్స్ కూడా సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది మంగళవారం రోజున. అలాగే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ కూడా చాలా వరకు గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది మంగళవారం రోజున. ఇంకా సీడ్స్, సీపోర్ట్స్ అండ్ హార్బర్స్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్, టెక్స్టైల్స్ ఇలాంటి వాటి స్టాక్స్, అలాగే బిగ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ అంటే సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా స్టీల్స్, ఐటీ స్టాక్స్ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది మంగళవారం రోజున. ఇంకా సిగరెట్ కంపెనీల స్టాక్స్, లిక్కర్ కంపెనీల స్టాక్స్ అంటే స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ ఇవి, అలాగే గోల్డ్ ప్రైసెస్, ఇంకా సిల్వర్ ప్రైసెస్ సో ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం తగ్గే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.